హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హైడ్రా కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఎక్కడ దొరికినా సరే ఈ చెరువులు కావచ్చు, అలాగే కుంటల్ని ఆక్రమించుకున్న వాళ్ళ అక్రమ కట్టడాలను కూల్చేస్తూ కాస్త వివాదాస్పదంగా కూడా మారింది కదా. నిన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ని కూడా కూల్చేయడం, దాని విషయంలో నాగార్జున ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఆయన కోర్టుకు కూడా వెళ్తా అన్నారు. చూస్తూ ఉంటే హైడ్రాకి నాగార్జునకి పెద్ద వివాదమే చెలరేగేలాగుంది. అలాగే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా కేవలం పేదవాళ్ళ మీదే పడుతున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇలాంటి విషయాల మీద హైడ్రా వివాదాల్లో చిక్కుకోబోతుందా, ఏం జరగబోతుంది, రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారనే విషయం మీద మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ హైడ్రా నిన్న నాగార్జున గారి దాంట్లో చేసిన తర్వాత ఆయన కోర్టుకు కూడా వెళ్తానని చెప్పేశారు. ఇది అక్రమంగా కూల్చారని కూడా ఆయన అన్నారు. వెళ్ళారు కదా, వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు ఆయన. ఓకే, స్టే తెచ్చుకోవటం, కోర్టులకు వెళ్ళటం వాళ్ళకి అలవాటే. అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, అదేదో చెరువు శిఖం భూములు ఆక్రమించుకున్న వాళ్ళని మాత్రమే అనేది తప్పు. చెరువు పక్కన ఉన్న భూములు, చెరువుల్ని కుంటల్ని ఆక్రమించిన వాళ్ళని మాత్రమే అనేది కరెక్ట్ కాదు. ఓకే, అంటే వాళ్ళు అలాగే చెప్తున్నారు రంగనాథ్ గారు, కమిషనర్. అలా కాదండి, అది కాదు. అసలు టోటల్గా ప్రభుత్వ భూములు ఏ రూపంలో ఉన్నా కానీ, అంటే ప్రభుత్వము అంటే ప్రజలనే కదా అర్థము. అలా అంటే వ్యక్తులకి చెందని భూములు, వ్యక్తులకి ప్రైవేటు సంస్థలకి చెందని భూములు ఏవైనా సరే, అది దేవాదాయ శాఖ భూమి కావచ్చు, వీటిని కూడా పరిరక్షించేటువంటి కార్యక్రమం వీళ్ళదే. హైడ్రా కిందకే వస్తుంది అది కూడా. కాబట్టి ఈ భూములు ఎందుకు పట్టుకున్నారు? అలాగే అక్రమ నిర్మాణాలు కూడా, అక్రమ నిర్మాణాల కట్టడి అనే కార్యక్రమం కూడా వీళ్ళ పరిధిలోకే వస్తుంది. అందులో భాగంగానే చిత్రపురిలో కూడా కొన్ని బిల్డింగ్స్ అనుమతి లేని అంతస్తులు నిర్మించారు అని కూల్చిన సందర్భం కనిపిస్తుంది. రెండోది, రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి దీనిలో. ఆ స్పెక్యులేషన్స్ ఏంటంటే, ఒకటి, నాగార్జున జగన్కి ఫ్రెండు, కేటీఆర్కి ఫ్రెండు అవటం వలన ఇతని మీద దాడి జరుగుతోంది అని. అంటే గతంలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాడు రేవంత్ రెడ్డి, ఇలా ఆక్రమించుకుని కట్టేసుకుంటారా హీరో అయినంత మాత్రాన అని. ఇలా హీరో అయినంత మాత్రాన ఆక్రమించటము అనేది కాదు. అతను అంటే హీరో అనేది వేరు. అతను సినిమా నటుడు, సినిమాల్లో హీరోగా వేస్తాడా లేకపోతే విలన్గా వేస్తాడనేది అతను గొడవ. అతను ఒక పారిశ్రామికవేత్త కూడా. కాబట్టి అందులో భాగంగా అతను ఒక్కడే కాదు, అందులో భాగస్వాములు ఉన్నారు. సో 2010 నుంచి నడుస్తోంది ఈ గొడవ, ఇప్పటిది కాదు. గతంలో కూడా ఒకసారి దాన్ని కూల్చివేస్తామన్నారు, లేదు, అది కేసీఆర్ గారి ప్రభుత్వం అనింది, హడావిడి చేశారు, ఆగిపోయింది అది. ఆ తర్వాత గురుకుల్ ట్రస్ట్ భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు లేవు ఈ రోజుకి అక్కడ, ప్రాపర్ రిజిస్ట్రేషన్లు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేశారు. అక్కడ కూడా దాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, మొదలై ఉండొచ్చు కూడా. ఇలా చాలా ప్రాంతాల్లో జరుగుతోంది. అలాగే మోకిలా ఏరియాలో చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. 111 జీవో పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిపితే దాన్ని కూడా సీరియస్గా పట్టించుకుని కూల్చేయడం జరుగుతుంది. ఏ అక్రమ నిర్మాణం అయినా అది ఏ ప్రభుత్వ లేకపోతే వ్యక్తులకి సంస్థలకి చెందని భూములకి, దేవాదాయ శాఖకి చెందిన భూములు కావచ్చు, లేదు ఇతర పరిశ్రమలకి కేటాయించి అది వినియోగంలో లేకుండా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద కొన్ని ల్యాండ్స్ ఉంటాయి, వాళ్ళెవరికి కేటాయించకపోవచ్చు. అవి ప్రభుత్వ పోరంబోకులుగా కనిపిస్తాయి. వాటిలోకి వెళ్ళి ఎవరైనా జెండా పాతినా చర్యలు ఉంటాయి. ఇది విషయం. అయితే దీనికి పర్మిషన్లు కూడా మరి ప్రభుత్వం నుంచే వస్తాయి కదా సార్? గతంలో ప్రభుత్వాలు ఇస్తేనే కదా కట్టేది. ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చి కట్టించుకుంటే వాటిని రివ్యూ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని. అంటే ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి 2 రకాల ఆక్రమణలు ఉంటాయి. ఒకటి, జనాలు ఆక్రమించుకోవటం, అంటే సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలు గత్యంతరం లేక బతకటానికి ఉండటానికి ఒక ఇల్లు ఉండాలి కాబట్టి
ఆక్రమించుకోవడం జరుగుతుంది. హైదరాబాదులో చెరువుల ఆక్రమణ చాలా అలాగే జరిగింది. హైదరాబాద్ అంటే ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ఎదురుకుండా ఉన్న భూముల్లో చెరువు ఉండేది, కానీ అక్కడ ఒక కాలనీ వచ్చింది ఇప్పుడు మధురానగర్కి బ్యాక్ సైడ్ కాలనీ, అది చెరువే. అది ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఒకప్పుడు ప్రతి చోట ఏం జరుగుతుందంటే ముందు పేదలు ఆక్రమించుకుంటారు, పేదలు రెగ్యులరైజ్ అవుతుంది. అదంటే నెమ్మదిగా రకరకాల పోరాటాల తర్వాత ఇప్పుడు యూసఫ్గూడ చెరువు లేదు, అక్కడ పెద్ద పెద్ద భవంతులు వచ్చినాయి. అలాగే సారథి స్టూడియోస్ బ్యాక్ సైడ్, ఇదేమో ఎదుర్కొంటే అది ఇందాక మాట్లాడుకున్నాం మనం, బ్యాక్ సైడ్ కూడా ఆ ప్రాంతంలో కూడా ఆక్రమణలు జరిగినాయి. అంటే అమీర్పేట మెట్రో వైపు ఆ ఏరియాలో అక్కడ కూడా చెరువు ఉండేదని చెప్తారు. అది కూడా ఇప్పుడు స్లమ్స్ ఉన్నాయి అక్కడ, మొత్తం స్లమ్మే ఉంటుంది. ఈ స్లమ్స్ ఉన్నటువంటి ఏరియాలో పేదలు ఆక్రమించుకుంటూ ఉంటారు, వాళ్ళు ఫైట్ చేస్తారు, ముందు కత్తెరపాకలు వేస్తారు, ప్రభుత్వాలు తీసేస్తాయి, దాని మీద ధర్నాలు జరుగుతాయి. తర్వాత వాళ్ళకి ఏదో అక్కడ ఉండండి అంటారు, నెమ్మదిగా కరెంటు వస్తుంది, ఇలా మొదలై రోడ్లు వేస్తారు, నెమ్మదిగా వారికి బీఫారాలు ఇస్తారు, ఇది ఎవరికి అమ్ముకోకూడదు, మీరు మాత్రమే ఉండాలి అంటారు. కానీ కొంతమంది పెద్దలు వచ్చి ఒక 5-6 ముక్కలు తీసుకుని అఫిడవిట్ల మీద రిజిస్ట్రేషన్లు రాసుకుని, అంటే నోటరీ చేయిస్తారు, నోటరీలు చేయించి తీసుకుని అక్కడ పెద్ద భవంతులు నిర్మాణం జరిపి నెమ్మదిగా ఆ ప్రాంతం నుంచి పేదల్ని పంపించేసి దాన్ని ప్రభుత్వ అధికారులతో మాట్లాడుకుని దాన్ని రెగ్యులరైజ్ చేసుకుని నెమ్మదిగా పట్టాల దిశగా నడిపిస్తారు. ఓకే, పెద్ద ప్రాసెస్ ఇదంతా జరిగి చాలా ప్రాంతాలు చాలా చెరువులు అలా వెళ్ళిపోయినవే. ఓకే, ఇంకొక స్టైల్ ఏంటంటే ప్రభుత్వం కేటాయిస్తుంది. దేనికి కేటాయిస్తుంది? ప్రభుత్వాలకు కేటాయించేటువంటి అధికారం లిబరలైజేషన్ తర్వాత పెరిగింది. ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చి నేను ఇక్కడ ఒక పెద్ద కంపెనీ పెట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తాను అంటాడు. ప్రజలకి ఉపాధి కల్పించటం కోసం వారెవరో వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టి బోల్డు త్యాగం చేస్తున్నాడు ఆయన. అటువంటి పారిశ్రామిక త్యాగధనుడికి మనం ఏమిచ్చినా తక్కువ అని ఒక 100 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆయన కేటాయిస్తారు, వారు తీసేసుకుంటారు. ఈ మధ్య కాంతారా అనే సినిమా చూసాం మనం. కాంతారాలో ఒక పాత రాజుగారి కొడుకు ఇదంతా మా జమీలో ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం వైపుకి వెళ్ళిపోయింది, దీన్ని మళ్ళీ మనం తీసుకోవాలని ఏదో చిన్న ఆ ప్రాంతీయ అక్కడ ఉండేటువంటి గ్రూపుల మధ్య గొడవలు పెట్టి ఏదో చేయాలని ట్రై చేస్తాడు. దాన్ని అటవీ శాఖ సహకారంతో హీరో ఇబ్బంది పెట్టి మొత్తానికి జనాలని బయటకు తీసుకొస్తాడు. కానీ ఆయనకి ఏమాత్రము తెలియదు, అమాయకుడు ఆ భూస్వామి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆ పని కాదు చేయాల్సింది, ఆయన ఒక కార్పొరేట్ కంపెనీ పెట్టి ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వాళ్ళ పాత అడవి వాళ్ళకే అప్పచెప్పేది ప్రభుత్వం, సింపుల్గా అయిపోయేది అంటారు. అంతే, అదే జరుగుతోంది ఇప్పుడు. అలాగే భూములు తీసేసుకుంటారు. ఓకే, సెజ్ల పేరుతోటి నడుస్తున్నదంతా అదే అంటారు. సెజ్ల పేరుతో జరిగేది, కానీ రకరకాలు. ఒక ఫ్యాక్టరీ పెడతామంటారు, వచ్చి తీసుకుంటారు, పత్రిక పెడతామంటారు, తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ దాసనారాయణరావు గారి ఉదయం ఆఫీసు గొడవ ఒకటి నడుస్తోంది కదా. ఇలాంటివి అనేకం ఉంటాయి. ప్రభుత్వం దగ్గర ఏదో త్యాగం చేస్తున్నారు వీళ్ళు ప్రజల కోసం అని చెప్పి ఒక నోట్ పెట్టి దాని వెలుగులో వీళ్ళకి భూములు ఇస్తారు. ఆ భూముల్ని ఇతర వ్యాపారాలకు మళ్లించినప్పుడు వివాదం అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ టింబర్ ఎస్టేట్ పెట్టినప్పుడు వివాదం అయి కదా కోర్టులో కేసు నడిచింది. అప్పుడు కూడా స్టే తెచ్చుకున్నాడు నాగేశ్వరరావు గారు. అయితే ఆయన ఇమ్మీడియట్గా టింబర్ ఎస్టేట్ అక్కడి నుంచి తరలించేశాడు. ప్రభుత్వం రియాక్ట్ అయిన మరుక్షణం తీసేశాడు ఆయన. అయినప్పటికీ కేసు కొనసాగింది. ఇలాంటి వివాదాలు అనేకం కనిపిస్తాయి. ఇలా అంటే పేదలు ఆక్రమించి దాన్ని రెగ్యులరైజ్ చేసి దాన్ని పెద్దవాళ్ళు కొనేసుకుని ఇది ఒక ప్రాసెస్. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి ఇంకెక్కడో ఆక్రమించుకుంటారు.
ఇలా ఈ దేశంలో దళిత కులాల మీద ఒక అపవాదు కనిపించకుండా ప్రచారంలో ఉంటుంది. వీళ్ళకి స్థలాలు ఇస్తుంది ప్రభుత్వం, వీళ్ళు ఉండరు అక్కడ, అమ్మేసుకుని మళ్ళీ ఇంకెక్కడో వీళ్ళ జీవితం అంతా ఆక్రమించుకోవటమే. అసలు ఈ దేశం నాశనం కావడానికి వీళ్ళే కారణం అని అగ్రకులాల వాళ్ళు సరదాగా కామెంట్ చేస్తారు. ఆడికి ఏదో కొంపల మీదకి వస్తుంది, ఆ టైంకి పీకల మీదకి వస్తుంది కష్టం, ఏం చేయాలో అర్థం కాదు. ఎవడు డబ్బులు ఇచ్చేవాడు ఉండడు, బ్యాంకులు వీళ్ళకి అప్పులు ఇవ్వవు, వీళ్ళకి అప్పులు ఇచ్చేవాడు ఎవరు దొరక్క ఆ భూమి ఏదో ఒక 50,000కో 60,000కో అమ్మేసుకుంటాడు. వాడు అమ్మేసుకున్న తర్వాత ఎవడో కొనుక్కుంటాడు. అలా ఒకటి కొని హోల్డ్ చేసి ఆ పక్కోడికి కూడా పొగపెట్టి నెమ్మదిగా 4-5 కొని దాన్ని ఒక ప్లాట్ చేసి నెమ్మదిగా రెగ్యులరైజ్ చేసుకుని అపార్ట్మెంట్లు వేస్తారు. ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుంది. వీడు మళ్ళీ బతకడానికి ఉండదు, మళ్ళీ ఉండటానికి ఇంకెక్కడో ఆక్రమించుకుంటాడు. అక్కడికి కూడా వీళ్ళు చేరుతారు. చీమలు పెట్టిన పుట్టలు అనేది మనకు చిన్నప్పుడు కథలు ఉండే పద్యం ఉండేది. అవును, అదే జరుగుతుంది. కాబట్టి ఈ పెద్దోళ్ళ ఆక్రమణలు ఇప్పుడు ఒక మాట ప్రచారం చేస్తున్నారు, మీరు ఇలా అక్రమ కట్టడాల పేరుతో కూల్చేస్తే భవిష్యత్తులో మీకు ఓట్లు పడవు జాగ్రత్త అని. ఓట్లు పడే ఏరియాల్లోకి వీళ్ళు వెళ్ళరు. ఇప్పుడు యూసఫ్ కూడా బస్తీలో వెళ్ళిపోయి మీరందరూ ఆక్రమించారు ఖాళీ చేయండి అని అనరు, అది నడుస్తుంది. అక్కడ నెమ్మదిగా ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు, పేదలు ఎవరు లేరు, నెమ్మదిగా అవన్నీ పెద్ద కాలనీస్గా మారిపోతాయి. అసలు బంజారా హిల్సే అలా ఏర్పడింది. కాబట్టి కొన్ని ఏరియాల్లో పెద్దవాళ్ళు ఆక్రమించుకున్నవి రెగ్యులరైజేషన్ పేరుతో తన ముద్ర వేయటం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దీని నుంచి ఆయన కొంతమంది కాంగ్రెస్ వారి సొంత పార్టీకి చెందిన వారి భూముల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. అంటే తన పర అనేటువంటిది లేదు ఆయనకి. అక్రమం చేసిన వారిని ఎవరినైనా సరే ఆయన తన అజమాయిషీలోకి తెచ్చుకుంటాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్, ఒక నేరేటివ్ని బిల్డ్ చేయడం కోసం వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని, బాబు ఇది పగలగొట్టేస్తాం, మీకు వేరే చోట ఏదో వేరే పద్ధతిలో ఆర్గనైజ్ చేస్తామని చెప్పచ్చు. గొడవ చేయకండి, మీరు కూడా జై కొట్టండి, మీ ఇల్లు పడగొట్టుకుని మీరే జై కొట్టండి అని కూడా చెప్పి దాడులు జరగచ్చు. కాంగ్రెస్ నాయకులు ఒకరైతే గొడవ అయితే చేశారు సార్, దానం నాగేంద్ర వీళ్ళు కొంత గొడవ చేశారు. మరి వాళ్ళకి కూడా యాక్షన్ తీసుకోవాల్సిందేనా? తీసుకుంటారుగా. కొట్టడమే. అంటే ఈ హైడ్రా అనేది పెట్టడం ద్వారా కొంత రియల్ ఎస్టేటు అలాగే ఇతర వ్యాపారాలు నగరం చుట్టుపక్కల జరిగే అనేక వ్యవహారాలు తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. లక్ష్యం అది. ఓకే, వెనకాల పెద్ద స్కెచ్ ఉందంటారు అయితే? లక్ష్యం ఉంది. ఓకే. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ప్రాపర్ రిజిస్ట్రేషన్ లేని భవంతులు అనేక ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి. మీరు గురుకుల ట్రస్ట్ భూముల్లో కట్టినటువంటి 100 ఫీట్ రోడ్డు ఉంది. ఆ 100 ఫీట్ రోడ్లో ఎక్కడికైనా ఏ అపార్ట్మెంట్కైనా వెళ్ళండి, రిజిస్ట్రేషన్ ఉండదు. దానికి డబ్బులు తీసుకుని ఏదో అఫిడవిట్ లాంటిది ఇస్తారు, నోటరీ. చాలా వాటికి రిజిస్ట్రేషన్లు ఉండవు, అక్కడ అపార్ట్మెంట్లే. అది హై ప్రొఫైల్ ఏరియా సార్, మరి అక్కడ హై ప్రొఫైల్ ఏరియానే. ఛాన్స్ ఉందా మరి? అప్పుడప్పుడు బుల్డోజర్లు వెళ్ళి హడావిడి చేస్తాయి. అక్కడ కొన్ని సంఘాలు ఉన్నాయి, ల్యాండ్ ఓనర్స్ సంఘాలు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఊరేగింపు చేస్తారు, మళ్ళీ అదేదో కొంత అమౌంట్ పే చేస్తారు, అది ఆగిపోతూ ఉంటుంది. ఇలా జరుగుతుంది తప్ప అక్కడ ఏమి పర్మనెంట్ సొల్యూషన్ లేదు ఇప్పటిదాకా. కిరణ్ కుమార్ రెడ్డి గారి రోజులు ఏ ముఖ్యమంత్రి వచ్చినా అక్కడ హడావిడి జరుగుతుంది. చాలా సందర్భాల్లో జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్గా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్త రోజుల్లో కూడా అక్కడ బుల్డోజర్లు నడిచినాయి. ఒక చిన్న హడావిడి జరుగుతుంది, ఆ రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఏదో డ్రామా జరుగుతుంది, 2 రోజులు సెటిల్ అవుతుంది అని జనాలు అనుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా ఇదేదో పేదల ప్రభుత్వము, పెద్దల మీద కూడా దాడి చేస్తున్నారు వీళ్ళు అనుకోవడానికి ఏం లేదు. పెద్దల్ని తన కంట్రోల్లోకి తీసుకోవటం, ప్రపంచం వేరే కంట్రోల్లో ఉంది, కొంత తన కంట్రోల్లోకి తెచ్చుకోవటం అనేది అందుకోసం చేస్తున్నాడు. ఈ ప్రాసెస్లో రకరకాల విషయాలు ప్రచారం జరుగుతున్నాయి. ఇప్పుడు సినిమా పరిశ్రమ వాళ్ళందరూ సమావేశం అయ్యి
చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ అన్కన్వెన్షన్తో పాటు ఇతర సినిమా వాళ్ళ ప్రాపర్టీస్కి సంబంధించిన గొడవలు పరిష్కరించుకోవాలని, లేకపోతే సినిమా పరిశ్రమని ఇక్కడి నుంచి విజయవాడ తరలించేస్తామని బెదిరించాలని ఇలా అనుకుంటున్నారని ఒక ప్రచారం జరుగుతోంది. ఓకే, కానీ రేవంత్ రెడ్డికి సినిమా వాళ్ళ మీద కాస్త ఏదో కినుక ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా సార్. ఆ డ్రగ్స్ విషయంలో కూడా వాళ్ళ మీద ఆయన గట్టిగా మాట్లాడడం, దానికి ఎందుకు క్యాంపెయినింగ్ చేయరు అట్లా మాట్లాడడం జరిగింది. క్యాంపెయినింగ్ చేయరు ఎందుకు అని అడుగుతున్నాడు. అది ఓకే. ఇతరత్రా కక్షలు ఉన్నాయా అంటే అది అంటే ఆయన వెళ్ళి పర్సనల్గా మాట్లాడే మనిషే. అవసరమైతే ఛాంబర్కి వెళ్ళిపోయి రోజు కూర్చొని మాట్లాడతాడు. ఇష్యూ ఏంటనేది అసలు ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి సినిమా పరిశ్రమలో తెలంగాణ షేర్ ఎంత అనేది చూస్తే ఏమీ లేదు. తెలంగాణ నుంచి వచ్చిన హీరోలు ఎంతమంది అనేది తీస్తే ఏమీ కనిపించదు, ఏదో చిన్న మోతాదులో ఉంటుంది. అది 2-3 ఉన్నారు అంతే. అంతే. విజయ్ దేవరకొండ, నితిన్ ఇలాంటి వాళ్ళు కొన్ని పేర్లు. కాంతారావు, పాత రోజుల్లో కాంతారావు ఇలాంటి పేర్లు వినిపిస్తాయి. పైడి జయరాజు ఇలాంటి పేర్లు వినిపిస్తాయి తప్ప అది కూడా 1-2% కంటే పెంచదు. అది మాత్రమే కాదు, అసలు మొత్తం తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల్లోనూ హీరో పాత్ర ఎక్కడ లొకేట్ అయింది, హీరో పాత్రకు ఒక గ్రామం ఉంటుంది కదా, ఆ గ్రామం డెఫినెట్గా తెలంగాణ అయి ఉండదు. తెలంగాణలో పుట్టిన హీరో సినిమాలు అవి కూడా 1-2% మాత్రమే ఉంటాయి. అది కూడా హాఫ్ బీట్ సినిమాలు ఉన్నట్టుంది సార్ ఆ రోజుల్లో. హాఫ్ బీట్ సినిమాలు తక్కువలో ఉంది, అయితే మెయిన్ స్ట్రీమ్ సినిమాలో అసలు కనిపించదు. అదే మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చూసినట్లేదు, కానీ ఒక దశలో కనిపించింది. ఎప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో, తెలంగాణ ఏర్పడిన రోజుల్లో, తెలంగాణలో మొదటి ఎన్నిక జరిగి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులు మాత్రమే ఆ హవా నడిచింది. రేసుగుర్రం అనే సినిమాలో అల్లు అర్జున్ వరంగల్కి చెందినవాడు. కథ వరంగల్లో జరుగుతుంది. ఆయన తెలంగాణ యాస మాట్లాడు, కానీ ఆయన గోదావరి జిల్లా చెన్నై వెళ్ళిన గోదావరి జిల్లా వాళ్ళు మాట్లాడిన స్లాంగ్లో మాత్రమే మాట్లాడతాడు అల్లు అర్జున్. తెలంగాణ యాస కాదు. అయినప్పటికీ ఆ కథ వరంగల్లో జరుగుతుంది. అలాగే గోపీచంద్ లక్ష్యం సినిమా వరంగల్లో జరుగుతుంది. అలాంటివి కొన్ని సినిమాలు తప్ప తెలుగు హీరో కరీంనగర్లో పుట్టడు, తెలుగు హీరో మహబూబ్ నగర్లో పుట్టడు, తెలుగు హీరో నల్గొండలో పుట్టడు, తెలుగు హీరో పుడితే గుంటూరులో పుడతాడు, విశాఖపట్నంలో పుడతాడు, బెజవాడలో పుడతాడు, గోదావరి జిల్లాలో రామాపురం ఏదో కృష్ణాపురం ఎక్కడో పుడతాడు. ఎందుకు తెలంగాణలో పుట్టడని ఎవడన్నా అడిగాడా? తెలుగు హీరో ఎందుకు తెలంగాణలో పుట్టడంటే తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్ర పరిశ్రమ. ఫిలిం ఛాంబర్ ఆంధ్ర ఛాంబర్. అది తెలుగు సినిమా పరిశ్రమ మీద ఈ రోజుకి ఒక కులం జెండా ఎగురుతోంది. ఆ కులం జెండా ఎగరటం వలన అది తెలుగుదేశం శిబిరం. ఇది పరిస్థితి. అందుకని చంద్రబాబుతో పైరవీ చేయించుకోవటానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. దీనిని ఎక్స్టెండ్ చేసి పరిశ్రమ ఇక్కడి నుంచి ఆంధ్రాకి తరలించేస్తారు, ఈ మాటలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. అటువంటి ప్రమాదం ఏమీ లేదు. అంత ఈజీగా జరగదు కదా సార్, చాలా పెద్ద విషయం కదా అది. దాదాపు 25 ఏళ్ళు పట్టింది ఇక్కడ కూడా ఏర్పడడానికి. 25 ఏళ్ళు కాదు, ఇంకా ఎక్కువే పట్టింది. ఓకే, 53 కదా అక్కడ రాష్ట్రం ఏర్పడింది. ఓకే, 56 కదా కలిసింది. అవును. అక్కడి నుంచి చూస్తే 90లో జరిగింది సీరియస్ మూమెంట్. అంటే దాదాపు 40 ఏళ్ళు పట్టింది. అలా 40 ఏళ్ళు పడుతుంది అనేది తప్పు. ఇక్కడి నుంచి ఏం వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరికీ స్టూడియోలు ఉన్నాయి, వీళ్ళందరికీ ఇళ్ళు ఇచ్చారు, సొంత స్థలాలు ఉన్నాయి. పైగా వీళ్ళు ఎంత వ్యాపారం చేసి 100 కోట్లు 1000 కోట్లు సినిమాలు చేసే వాళ్ళకు కూడా భూములు కేటాయించి సబ్సిడీ ధరల మీద రిజిస్ట్రేషన్లు చేయించి బంగారపు పళ్ళెంలో ఇచ్చినటువంటి పరిస్థితి. కళాకారులు, పేద కళాకారులకు ఇవ్వరు. జమున గారు ఉద్యమం చేసి ఒక దశలో పేద కళాకారులకి స్థలాలు ఇప్పించింది ఆవిడ. అలాగే ఈ బుర్రకథలు యక్షగానాలు చెప్పుకునే వాళ్ళకి, ఈ వీధి భాగవతులకి
ఇలాంటి వాళ్ళకు కూడా స్థలాలు ఇప్పించింది ఆవిడ. గ్రేట్ సార్. ఇంకా ఏ ఆర్టిస్టు కూడా ప్రపంచంలో అటువైపు దృష్టి పెట్టాల, వీళ్ళు పనిచేసుకోవటమే. కాబట్టి సినిమా పరిశ్రమ మీద చాలా డిస్కషన్ జరగవలసిన అవసరం ఉంది, సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశం ఉంది. కేవలం నాగార్జున అని కాదు. ఇప్పుడు బాబు గోగినేనో ఒక మాట అన్నాడు, నాగార్జునని బిగ్ బాస్ నుంచి బహిష్కరించాలి బికాజ్ ఎన్కన్వెన్షన్ అని. ఓకే, అంటే దానికి ఏం సంబంధం సార్? ఎన్కన్వెన్షన్ లాంటి అంటే చెరువులు ఆక్రమించుకున్న నటుడిని బిగ్ బాస్లో ఎలా పెడతారు అని ఆయన ఒక నైతిక కోణం వెతికారు దీనిలో. అసలు బిగ్ బాస్ అనేది అదేమైనా సామాజిక కార్యక్రమం కాదు కదా సార్? అదేమి సామాజిక కార్యక్రమం కాదు, ఒక వ్యాపారం. అదే ఆ వ్యాపారం వ్యాపారస్తుడు చేసుకోక ఎవరు చేస్తారు? అదే కదా. ఒక వ్యాపార నటుడు, ఆయన వ్యాపారి, ఆయన పారిశ్రామికవేత్త. అవును. ఆయన ఫ్రెండ్స్ ఎవరు? ఫార్మాస్యూటికల్ బిజినెస్లో ఉన్న, లేకపోతే మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు వీళ్ళే కదా, కోనేరు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళే కదా ఆయన స్నేహితులు. వీళ్ళందరూ కలిసి కదా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడి ఆ రోజున వారు జరిపినటువంటి రకరకాల స్కాముల్లో వీళ్ళకి పాత్ర ఉందని కదా జైలుకి వెళ్ళారు. వీళ్ళందరికీ అంటే జైల్లో ఉన్న వాళ్ళందరికీ తిరుపతి లడ్డూలు ప్రసాదం తీసుకొచ్చి పంచిపెట్టిన చరిత్ర నాగార్జునకు ఉంది కదా. కాబట్టి ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఎన్కన్వెన్షన్ మీద దాడి కాదు, అది ప్రభుత్వం హైడ్రా అనే పేరుతో టోటల్గా హైదరాబాద్లో ల్యాండ్ మీద జరుగుతున్నటువంటి అన్ని వ్యాపారాల మీద, అన్ని వ్యవహారాల మీద పట్టు సంపాదించుట కొరకు చేస్తున్న పని ఒక సెన్స్లో. రెండో సెన్స్లో ఇది ప్రతిపక్ష పార్టీల మీద దాడి జరుగుతోంది. ఇందులో భాగంగా కొంతమందిని లొంగ తీసుకునే కార్యక్రమం కూడా జరగచ్చు, దీనిలో కలిసిపోయి నడుస్తుంది. ఇవన్నీ త్రివేణి సంగమంలాగా కలిసిపోతాయి అన్ని ప్రయోజనాలు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గోల వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది, ఎవరి పద్ధతిలో వాళ్ళు. చాలామంది దీన్ని కుదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేదో చెరువు కట్టలు ఆక్రమించుకున్న వాళ్ళకే ఇబ్బంది అని. చెరువు కట్టలు కాదు, దేన్ని ఆక్రమించుకున్నా ఇబ్బందే. ప్రభుత్వం సీరియస్గా పట్టించుకుంటుంది. రెగ్యులరైజేషన్ చేసుకోవటం అనే ప్రాసెస్ పట్టుకొచ్చిన వాళ్ళే చంద్రబాబు. ఓకే, ఎందుకు పట్టుకొచ్చాడంటే ఆ టైంలో అతని ఆలోచన కాదు, అది వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చింది. చంద్రబాబు 95 వరల్డ్ బ్యాంక్ ముఖ్యమంత్రి, ఆయన మార్కెట్ ముఖ్యమంత్రి. అందుకనే నేను సీఎం అనిపించుకోవటం కన్నా సీఈఓ అనిపించుకోవటాన్ని గర్వంగా ఫీల్ అవుతాను లాంటి మాటలు మాట్లాడగలిగాడు ఆయన. అటువంటి చంద్రబాబు గారితో ఇప్పుడు ఏదో మాట్లాడించుకుని సయోధ్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అవుతుందంటారా సార్ సయోధ్య? ఏముండదండి, బెదిరించడం కోసం చేస్తుంది, ఇది ఎవరిని ఇబ్బంది పెట్టరు. నాగార్జున కూడా సాఫ్ట్గానే సెటిల్ అవుతుంది. అవునా? ఓకే, సెటిల్ అవుతుంది. ఆయన మాట్లాడుకుంటాడు, మా ఫ్యామిలీ బిలాంగ్స్ టు కాంగ్రెస్ అని చెప్తాడు ఆయన. గతంలో కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఇదే 7 ఏకర్స్ మీద కొంచెం హడావుడి చేసినప్పుడు కేసీఆర్కి మద్దతు అయితే ప్రకటించారు. 7 ఏకర్స్ నిజానికి 7 ఏకర్స్ అనేటువంటిది ఇతర ప్రయోజనాల కోసం, ఇతర వ్యాపారాల కోసం మళ్లించాలనుకున్నాడు ఆయన వైఎస్ టైంలో. దానికి సంబంధించిన ప్రభుత్వ అనుమతులు సాధించడం కోసం ఒక ఫైల్ మూవ్ అయింది.